పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ కమిషన్ని ముందు పెట్టి బీజేపీ సార్ అనే కార్యక్రమం ద్వారా మొత్తం ఓటర్లను తొలగించి అల్టిమేట్గా మమతా బెనర్జీని ఓడించి బెంగాల్ను వశం చేసుకోవాలని ప్రయత్నాలు చేసినప్పటి నుంచి అక్కడ టీఎంసీ దాని మీద గట్టిగా వ్యతిరేకించింది. దాని మీద వాదనలు వినిపించేకి చాలా పిటిషన్లు వేశారు సుప్రీంకోర్టులో. వాదనలు వినిపించేకి స్వయంగా మమతా బెనర్జీ గారు సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టు అన్నీ తోసిపుచ్చుతూ వచ్చింది, కానీ ఒక సడలింపు ఇచ్చింది టీఎంసీకి. ఒకవేళ మీరు అంటున్నట్లు ఈ ఎస్ఐఆర్ వల్ల ఈ సార్ వల్ల మీరు ఓడిపోతే, ఆ తొలగించిన ఓట్ల కంటే తక్కువ మెజార్టీతో మీరు ఓడిపోతే దీని మీద విచారణ ఖచ్చితంగా చేద్దాం, అప్పుడు రాపోండి అని చెప్పి పంపించింది సుప్రీంకోర్టు. ఆ ఒక పాయింట్ను పట్టుకొని మళ్ళీ పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎంపీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ విచారణ సందర్భంగా వాళ్ళు లేవనెత్తిన అంశాలేంటి? 92 లక్షల ఓట్లు తీసేశారు పశ్చిమ బెంగాల్లో. బీజేపీకి మమతా బెనర్జీ టీఎంసీకి మధ్య వచ్చిన ఓట్ల డిఫరెన్స్ కేవలం 32 లక్షలు మాత్రమే. 25,000 కంటే ఎక్కువ ఓట్లు తొలగించిన దగ్గర 102 చోట్ల బీజేపీ గెలిచింది. సార్ ద్వారా ఓట్లు ఏదైతే తొలగించారో దానికంటే తక్కువ మెజారిటీతో బీజేపీ 32 చోట్ల గెలిచింది. మీరే చెప్పారుగా విచారణకు మళ్ళీ రమ్మని విచారణ చేద్దాం, మరి విచారణ చేయండి దీని మీద ఏం జరిగింది అని చెప్పి పిటిషన్. ఎలక్షన్ కమిషన్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. బట్ సుప్రీంకోర్టు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అఫిడవిట్ వేయండి, విచారణ చేస్తే ఏం నష్టం వచ్చింది? ఇప్పుడు టీఎంసీ చెప్పేటి ఏమైనా తప్పులు ఉన్నాయా, మీ వర్షన్ ఏంటి, అఫిడవిట్ వేయండి అని చెప్పి ఈసీకి ఆదేశాలు ఇచ్చి సిఈసికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి తదుపరి విచారణ వాయిదా వేశారు. ఇప్పుడు మళ్ళీ పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాల చుట్టూ దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరగడానికి ఇది కారణమైంది. రేపు సుప్రీంకోర్టు కనుక ఈ పిటిషన్ విచారణకు తీసుకుంటే, నెక్స్ట్ కనుక దీని మీద ఈ బెంగాల్ ఎన్నికల ఎపిసోడ్ మీద కనుక విచారణకు సుప్రీంకోర్టు ఒప్పుకుంటే అది మరింత సెన్సేషన్ అవుతుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ఓట్ల శాతం మీద ఇప్పటికీ చర్చ జరుగుతుంది. నిన్న కూడా పరకాల ప్రభాకర్ గారు అంటూ ఉన్నారు, పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత ఏపీలో 52 లక్షల మంది ఓట్లు వేయడం ఏంటి, రాత్రి 11:45 తర్వాత 18 లక్షల మంది ఓట్లు వేయడం ఏంటి, నిమిషానికి 3 ఓటు వేయడం ఏంటి, అర్ధరాత్రి 2 వరకు ఓట్లు వేయడం ఏంటి, పోయిన 6 తర్వాత ఇంతమంది ఓటర్లు ఎక్కడ క్యూ లైన్లలో ఉన్నారో ఆ వీడియోలు ఇవ్వండి, ఆ డేటా రిలీజ్ చేయండి. అర్ధరాత్రి 2 గంటలకు ఓటేసిన ఓటర్ ఎవరు, ఏ పోలింగ్ బూత్లో ఓటేశారు, ఈ వివరాలన్నీ ఇవ్వండి అని చెప్పి పరకాల ప్రభాకర్ అడుగుతున్నారు. మీ ఈ వివరాలు ఇస్తే మీకు పాదపూజ చేస్తాను అని. నాకు ఒకటి అనిపించింది, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ సుప్రీంకోర్టు ఎట్లయితే ఫైట్ చేస్తుందో, ఒకవేళ ఇప్పుడు పరకాల ప్రభాకర్ లేవనైతే ఇదే అంశాలను జగన్మోహన్ రెడ్డి గారు లేవనైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఉండింటే, జస్ట్ ఆయన నోరు తెరిచి కూడా మాట్లాడట్లేదు జగన్, అది వేరే విషయం. కానీ ఒకవేళ సుప్రీంకోర్టులో వేసి ఉండింటే ఎలక్షన్ కమిషన్ భారీగా బుక్ అయిపోయేదేమో. ఎందుకని 6 తర్వాత 52 లక్షల మంది ఓట్లు వేశారంటున్నారు. ఏ క్యూ లైన్లలో ఎక్కువ మంది ఉన్నారు, ఓ టాప్ 10 క్యూ లైన్లు మా ముందు ఉంచండి అని సుప్రీంకోర్టు అడిగి ఉండింటే, అర్ధరాత్రి 2 వరకు ఓటేశారా ఏ పోలింగ్ బూత్లో ఎవరు ఆ ఓటర్ ఏ పోలింగ్ బూత్లో వేశారు, ఆ వివరాలు ఇవ్వండి అని సుప్రీంకోర్టు అడిగిందంటే, ఒకవేళ జగన్ కనుక సుప్రీంకోర్టుకు పోయిందంటే, ఇట్లాంటివి చాలా ప్రశ్నలు. నిమిషానికి 3 ఎట్లా ఓటేశారని చెప్పి ఈసీని అడిగి ఉండింటే చాలా చాలా పెద్ద చర్చ జరిగేది. దాని ద్వారా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఇరుక్కునేది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు జగన్ పాలనకు వ్యతిరేకంగా వచ్చిన ఫలితాలు కాదు అని జనాలు కూడా పెద్ద ఎత్తున చర్చించుకునేవాళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ అవకాశాలు ఏవి ఉపయోగించుకోలేదు, దాని వెనక ఏం జరిగింది, ఏం జరుగుతుంది అన్నది తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక సుప్రీంకోర్టుకు వెళ్ళి ఉండింటే ఎన్నో ప్రశ్నలకు ఈసీ సమాధానం చెప్పాల్సి ఉండేది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల మీద కూడా జనానికి ఒక క్లారిటీ వచ్చేదేమో సీరియస్లీ.